నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 11th క్వశ్చను. ఇది డబల్ స్టార్ క్వశ్చను. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పుకున్నాం కదా, సింగిల్ స్టార్, డబల్ స్టార్ ఇవన్నీ కూడా, త్రిబుల్ స్టార్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అన్నీ కూడా చేయాల్సిందే. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ అని చెప్పాను. ఓకేనా. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. Find the angle between the curves y square is equal to 8x, comma 4x square plus y square, 4x square plus y square is equal to 32. ఇది క్వశ్చన్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ y square is equal to 8x, 4x square plus y square is equal to 32. సేమ్ ప్రాసెస్. దీంట్లో మీకేం ప్రాబ్లం ఉండకూడదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే దీని గురించి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రీవియస్ క్లాసుల్లో. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. రెండు కర్వ్స్ ఇచ్చాడు. రెండు కర్వ్స్ మధ్య మన యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఈక్వేషన్స్ రెండింటిని సైమల్టైనియస్లీ సాల్వ్ చేయాలి. అంటే అర్థం ఏంటి చూడండి. గివెన్ టూ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ ది కర్వ్స్. గివెన్ ఈక్వేషన్స్ of the curves. Curves are first ఏంటి? y square is equal to 8x. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ 4x square plus y square is equal to 32. రైట్. ఈ రెండు మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్స్. అంతేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి. ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ 1 and 2. ఫస్ట్ 1 and 2 ఈక్వేషన్స్ ఫస్ట్ సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బట్టి మనం ఏం చేస్తాం? స్లోప్స్ ఆఫ్ టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది కదా ప్రాసెస్. అంతేనా? ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏం చేయాలి? సాల్వింగ్ 1 and 2. 1 and 2 సాల్వ్ చేయాలంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 y square is equal to 8x. ఈ y square is equal to 8x ఉంది కదా, ఇక్కడ y square ఉంది కదా. ఈక్వేషన్ నెంబర్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 y square is equal to 8x. substitute y square is equal to 8x in equation 2. ఈక్వేషన్ నెంబర్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇది ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి? 4x square plus y square కదా. 4x square plus y square is equal to 32. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. దీంట్లో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2లో y square బదులు మనం ఎంత పెట్టాలి? 8x సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 4x square plus 8x is equal to 32. అంటే 4x square plus 8x ప్లస్ 32 ఇటువైపు తీసుకొచ్చేస్తే -32 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో కూడా 4 కామన్ ఉంది కదా, 4 కామన్ తీసేచ్చా. 4 కామన్ తీసేస్తే 4x square 2x -8 ఈజ్ ఈక్వల్ టు 8 4 జర్ 32, 2 4 జర్ 8 కాబట్టి 4 ఇటువైపు వచ్చి 0/4 0 అయిపోతుంది. ఫైనల్లీ మనకి ఏమొస్తుంది? x square 2x -8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వచ్చింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూస్ వస్తాయి. అంతేగా. సో ఫ్యాక్టరైజ్ చేయండి. ఫ్యాక్టరైజ్ చేయాలంటే
దీని ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. 4 2 0 8 మల్టిప్లై చేస్తే -8 అవుతుంది. ఎడిషన్ చేస్తే 4x మైనస్ 2x వస్తుంది. సో ఇక్కడ x కామన్ తీస్తే x ప్లస్ 4 మైనస్ 2 కామన్ తీస్తే x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ప్లస్ 4 ఇంటూ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ఈజ్ ఈక్వల్ టు -4 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 2. ఇవి మనకు వచ్చినటువంటి వాల్యూస్. x ఈజ్ ఈక్వల్ టు -4, x ఈజ్ ఈక్వల్ టు -4, x ఈజ్ ఈక్వల్ టు 2. ఈ సైడ్ చేస్తున్నాం చూడండి. పుట్ x ఈజ్ ఈక్వల్ టు -2, పుట్ x ఈజ్ ఈక్వల్ టు -4 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి? వై వాల్యూస్ కావాలి. కాబట్టి పుట్ x ఈజ్ ఈక్వల్ టు -4 ఈక్వేషన్ 1. అంటే y² ఈజ్ ఈక్వల్ టు 8x. ఇది కదా ఈక్వేషన్ నెంబర్ 1. x బదులుగా ఏం పెట్టాలి? y² ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ -4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? -32. y² ఈజ్ ఈక్వల్ టు అంటే y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ -32 అవుతుంది. అంతేనా? ఇది రిజెక్టెడ్. ఎందుకని? అండర్ రూట్లో నెగిటివ్ నెంబర్ రాదు. నాట్ అలౌడ్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ అండర్ రూట్. కాబట్టి ఇది రిజెక్టెడ్. ఇది మనకి వాల్యుబుల్ ఆన్సర్ కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి? పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో x ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టండి. ఎందుకని? x ఈజ్ ఈక్వల్ టు -4 ఒకటి వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఇది నాట్ అప్లికేబుల్ కాబట్టి, నాట్ వ్యాలిడ్ కాబట్టి అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టి చూద్దాం y వాల్యూస్ ఏమొస్తున్నాయో. y² ఈజ్ ఈక్వల్ టు 8x. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. y² ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. y² ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 4. y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్. x ఈజ్ ఈక్వల్ టు 2 పెడుతుంటే ప్లస్ ఆర్ మైనస్ 2 వాల్యూస్ వస్తున్నాయి. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతున్నాయి? 2 వస్తున్నాయి అనమాట. 2,4 ఒకటి, 2,-4 ఒకటి. ఓకేనా? therefore now let points of intersection are p అనుకోండి. p అనేది ఏంటి? ఫస్ట్ 2,4 అండ్ q అనేది ఏంటి? 2,-4. ఇలాగా రెండు వాల్యూస్ వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా ఇలా రెండు కర్వ్స్ అనుకోండి. ఇదో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది, ఇదొక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. 2 చోట్ల కట్ చేసుకోండి అన్నమాట, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనమాట. అర్థమైందా? ఇలా 2 కర్వ్స్ అయితే ఇది కర్వ్ 1, ఇది కర్వ్ 2 అయితే ఈ 2 కర్వ్స్ PQ దగ్గర 2 పాయింట్ల దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఏదో ఒక చోట మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 2 అడిగితే 2 చేయాలి. ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ అన్నాడు కాబట్టి ఏదో ఒక యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం P పాయింట్ దగ్గర మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంతేనా? స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫర్ కర్వ్ 1 అట్ పాయింట్ P. దానికి ఏం చేస్తాం? ఎట్ పాయింట్ P ఏంటిది? 2,4. స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ M1 M2 రెండు ఫైండ్ అవుట్ చేయాలి. అంతేనా? సో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫ్రమ్ ఈక్వేషన్ 1 y² ఈజ్ ఈక్వల్ టు 8x. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ కదా. డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది? y²కి 2y ఇంటూ విత్ రెస్పెక్ట్ టు dy/dx విత్ రెస్పెక్ట్ x కాబట్టి dy/dx ఒకటి వస్తుంది. ఇది 8. అంతేనా? అప్పుడు dy/dx ఈజ్ ఈక్వల్ టు 8/2y.
ఈ 2y వచ్చేది y, ఇది 4 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4/y, 4/dy/dx. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ టు ది కర్వ్ 1 at p 2, 4 m1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది dy/dx at p 2, 4 దగ్గర ఎవాల్యుయేట్ చేయాలి. అంటే అర్థం ఏంటి, dy/dx ఎంత వచ్చింది 4/y వచ్చింది అంతేనా. ఎట్ పాయింట్ p దగ్గర ఎవాల్యుయేట్ చేయాలంటే 4/y వాల్యూ ఎంత, ఎట్ పాయింట్ p దగ్గర y వాల్యూ ఎంత 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది m1 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సేమ్ అదే పాయింట్ దగ్గర టాంజెంట్ ఆఫ్ ది స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. కర్వ్ 1, ఇది కర్వ్ 1 at p 2, 4. అలాగే ఫ్రమ్ ఈక్వేషన్ 2 మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏంటిది 4x² ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. డిఫరెన్షియేట్ 2 విత్ రెస్పెక్ట్ టు x. ఏమవుతుంది, డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 2 ముందుకు వచ్చేస్తుంది కదా 8x ప్లస్ 2y dy/dx ఈజ్ ఈక్వల్ టు 32. అంటే కాన్స్టెంట్ కాబట్టి దానికి డిఫరెన్షియేషన్ ఎంత 0. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ అవుతుంది కదా, మైనస్ ఇది ఎటు వచ్చేస్తే 2y, ఇదంతా 4 టైమ్స్ కాబట్టి ఇది ఏమవుతుంది -4x/y. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్ 2 at p 2, 4. పాయింట్ p దగ్గర స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్ m2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది dy/dxని ఎవాల్యుయేట్ చేయాలి. అక్కడ పాయింట్ p 2, 4 దగ్గర dy/dx ఎంత వచ్చింది మనకి -4x/y. సో -4x/y ఎట్ 2, 4 కాబట్టి -4 ఇంటూ x వాల్యూ అంతా 2, 4 ఇంటూ 2, y అంతా 4, ఈ 2 1 టైము కాబట్టి ఇది ఏమవుతుంది m2 ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు m1 m2 వచ్చేసిందంటే మనకి యాంగిల్ వచ్చేస్తుంది కదా, m1 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, m2 ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద therefore యాంగిల్ between the two curves 1 and 2 is theta is equal to tan inverse mod m1 minus m2 by 1 plus m1 m2, right. ఇప్పుడు ఇది ఏమవుతుంది tan inverse mod m1 అంటే ఎంత 1 వచ్చింది మనకి, -2 by 1 plus 1 into -2. ఇదేమవుతుంది tan ఇన్వర్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1 + 2 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 1 - 2 అంటే tan ఇన్వర్స్ mod 3/-1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ mod -3. మాడ్లో మైనస్ని మనం రిజెక్ట్ చేయొచ్చు కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ 3 theta ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఆన్సర్. అలాగే క్యూ దగ్గర కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, వాల్యూ మనం క్యూ దగ్గర కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పర్టికులర్గా వాడు అడగలేదు కాబట్టి, లేదంటే 2 అక్కడ కూడా మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్.